హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం సొరకాయ రాగి వెజ్జీస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఇందులోకి ఒక కప్పు సొరకాయ తీసుకున్నానండి, తురిమిన సొరకాయని. నెక్స్ట్ ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక కప్ యాడ్ చేశానండి. పచ్చిమిర్చి ఘాటుకు సరిపడా వేసుకుంటే సరిపోద్దండి. ఇందులోకి 2 స్పూన్లు నానబెట్టిన పచ్చిపప్పు కూడా యాడ్ చేశానండి నేను. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసి పెట్టుకుని యాడ్ చేసుకుంటున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నానండి నేను. ఒక కప్పు రాగి పిండి వేసుకున్నానండి. అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. సొరకాయలో వాటరే సరిపోయిద్దండి మనం వేసుకున్న పిండికి. ఒకవేళ లూజ్గా ఉంటే రాగి పిండి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోయిద్దండి. బాగా గట్టిగా పిసికితే సొరకాయలో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. పిండిని అడ్జస్ట్ చేసుకొని వేసుకొని రాగి పిండి ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి. ఇలా ఉండలా చేసి పెట్టుకున్నానండి. బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి. నెక్స్ట్ నాప్కిన్ మీద చిన్న బాల్స్లా చేసి గారెల్లా చేసుకోవడం అండి. చేతి తడి చేసుకుంటూ గారెల్లా చేసి స్లో ఫ్లేమ్లో వేయించుకోవడమే అండి. చాలా మంచిదండి పిల్లలకి రాగి పిండి. పిల్లలు తినడం ఎలా చేస్తానండి నేను. ఆయిల్ వేగిపోయిందండి. ఇప్పుడు అందులో స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేసుకుంటున్నానండి రాగి గారెల్ని. స్లో ఫ్లేమ్లోనే వేపుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ పట్టుద్ది అంతే. టేస్ట్ చాలా బాగుంటాయండి. క్రిస్పీగా అయిందాక 2 వైపులా వేయించుకోవాలండి. రాగి గారెలు రెడీ అండి. పిల్లలకి చాలా మంచిదండి. రాగి పిండి విడిగా తినని పిల్లలకి ఇలా గారెలా వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకి స్నాక్స్ అంటే చాలా ఇష్టం అండి. వెయిట్ చేస్తాడు తను ఎప్పుడు నేను చేస్తానా అని. రాగి గారెలు రెడీ అండి. Thank you for watching us and please follow Amogham by Aparna. Please like, share, subscribe and thank you for watching.